అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నక్క, తోడేలు ఎంతో స్నేహంగా ఉండేవి. అవి 2 చెరో వైపు వేటకు వెళ్తూ ఉండేవి. రోజు తోడేలుకి ఎక్కువ మాంసం దొరికేది. నక్క ఒకరోజు, "మిత్రమా, నీకు నాకన్నా ఎక్కువ మాంసం ఎలా దొరుకుతుంది?" అని అడిగింది. పొగడ్తలతో ముంచెత్తితే అందరూ చుట్టాలే మిత్రమా అని నవ్వి, "రేపు నాతో రా, నీకు చూపిస్తాను" అని మర్నాటి రోజు తోడేలు, నక్క కలిసి వెళ్తూ ఉన్నారు. దారి మధ్యలో ఒక పెద్ద పులి జింకను వేటాడి దాన్ని లాక్కొస్తుండడం చూసింది తోడేలు. గబగబా పెద్ద పులి దగ్గరికి వెళ్ళి, "అబ్బబ్బబ్బబ్బబ్బా! పులిరాజా, నీకు మీరే సాటి. వేటాడే తీరు, దాన్ని లాక్కొస్తున్న తీరు చూస్తే ఆ సింహమైనా చిన్నబోవాల్సిందే" అని పొగడ్తలతో ముంచింది. దాంతో పెద్ద పులి సంతోషించి జింకలో కొంచెం మాంసము తోడేలుకిచ్చింది. పులి వెళ్ళిపోయాక నక్క వచ్చి, "పొగడ్తలంటే ఇంతేనా మిత్రమా" అని నవ్వింది. తర్వాత రోజు తోడేలు కన్నా ముందు నక్క పులి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా పులిని పొగడ్తలతో ముంచి ఆ రోజు తను ఎక్కువ మాంసం సంపాదించాలని అనుకుంది. అలా వెళ్తూ ఉంటే పులి కుంటుతూ నడుస్తా ఉంది. గబగబా పులి దగ్గరికెళ్ళి, "అబ్బబ్బబ్బబ్బబ్బా! పులిరాజా, మీకు మీరే సాటి. మీ నడక చూస్తే హంస కూడా చిన్నబోవాల్సిందే. సింహం అయితే 7 జన్మలెత్తినా దానివల్ల కాదు" అని పొగిడింది. అసలే దెబ్బ తగిలి కుంటుతున్న పులికి కోపం వచ్చి నక్క మీదకి పంజా విసిరింది. త్రుటిలో తప్పించుకొని పరిగెత్తుకుంటూ తోడేలు దగ్గరికెళ్ళింది. "మిత్రమా, పులికి నా పొగడ్తలు నచ్చట్లేదు" అని జరిగిందంతా చెప్పింది. దాంతో తోడేలు అనింది, "పొగడ్తలనేవి సమయం బట్టి చెప్పాలి మిత్రమా. ఇప్పుడు పులికి కావాల్సింది పొగడ్తలు కాదు మిత్రమా, వైద్య సహాయం" అని ఏనుగైన వైద్యుడిని పులి దగ్గరికి తీసుకువెళ్ళింది. వైద్య సహాయం అందించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.